వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారో తెలుసు, అందుకే ఫస్ట్గా వచ్చేసాను. ఈరోజు అయితే కనుక మనం ఏంటంటే ఒక టైప్ ఆఫ్ నేను కూడా ఒకటి స్ట్రాటజీ ఏంటంటే ఒక గేమ్ ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు ఫినాలే కంటెండర్ది జరుగుతుంది కాబట్టి ఒక ఇద్దరు ఈరోజు అయితే మాత్రం నిన్నటిది 87 అండ్ 88 రివ్యూ మాత్రమే ఇస్తున్నాను. ఎందుకంటే ఈ కంటెండర్లో ముగ్గురు కంటెండర్స్తోనే ఫైనల్ అన్నట్టు ఈ గేమ్ అయితే బిగ్ బాస్ ప్లాన్ చేశాడు కాబట్టి నేను 87 అండ్ 88లో ఎవరెవరు వచ్చారు అంటే 87లో వచ్చేసి మానస్, ప్రియాంక ఇద్దరు బిగ్ బాస్ లాస్ట్ సీజన్లో చేసిన వాళ్ళే ఇప్పుడు వీళ్ళు సంచాలకుగా వచ్చి వాళ్ళను నామినేట్ చేసి వాళ్ళకు ఒక బ్లాక్ బ్యాడ్జీ అండ్ మరియు కంటెండర్ది షీల్డ్ ఇవ్వడానికి వచ్చారు. అండ్ దాని తర్వాత వితిక అండ్ పునర్నవి ఇలా జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్లో వీక్ అనుకొని వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే కంటెండర్స్గా విన్ అవుతున్నారు. ఇది ఎందుకంటే రోహిణి బిఫోర్ 86 డేలో చూసినట్లయితే రోహిణి అన్ఎక్స్పెక్టెడ్గా కంటెండర్గా అయిపోయింది. ఎందుకంటే పవర్ఫుల్గా ఉన్న వాళ్ళు కంటెండర్గా కాకుండా అయినాయి. అలాగే అవినాష్ కూడా ఎలా కంటెండర్ అయ్యాడు అంటే కనుక నిజంగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినది వేరు. ఎందుకంటే తను వీక్ కదా, తనను చేద్దాము అంటే ఇక్కడ కూడా బిగ్ బాస్ ఏంటంటే కొన్ని స్ట్రాటజీలు ఫాలో అయ్యాడు. దాంట్లో ఏంటంటే స్పీడ్ అండ్ బ్యాలెన్స్లో కూడా అవినాష్ విన్ అయ్యేది, రోహిణి విన్ అయిందంటే మామూలు విషయం కాదు. దాని తర్వాత స్కిల్ అండ్ మెంటల్ హెల్త్ దీనికి సంబంధించిన మెంటల్ స్ట్రెంగ్త్ దీనికి సంబంధించిన దాంట్లో అవినాష్ విన్ అయ్యి తను ఏది ఫినాలే కంటెండర్గా విన్ అవ్వడం మాత్రం నిజంగా స్ట్రాటజికల్గా చాలా వీళ్ళ థింకింగ్ అనేది ఎవరు కంటెస్టెంట్స్ అండ్ హౌస్ మేట్స్ థింకింగ్ అనేది రాంగ్ అని ప్రూవ్ అయింది. అండ్ ఇదే విధంగా 87లో ఏం జరిగిందంటే మనకు ప్రియాంక, మానస్ వచ్చేసి కంటెండర్స్గా ఫస్ట్, ఎందుకంటే దీంట్లో ఒక టైప్ ఆఫ్ ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ ఎవరైతే గెస్ట్లు ఉంటారో వాళ్ళు ముందు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళు కంటెండర్ల రేస్లో ఉండేటట్టు. కానీ వాళ్ళు చేసిన తర్వాత మిగిలిన కంటెండర్స్ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో నబీల్, ప్రేరణను ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి యాడ్ ఆన్గా ఇంకొక ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరిని మళ్ళీ వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు అంటే నబీల్, ప్రేరణ సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు స్ట్రాటజీ ఏంటంటే మనకు అవినాష్ వీళ్ళైతే వీక్గా ఉన్నారు కదా, వాళ్ళని తీసుకున్నాము అన్న కాన్సెప్ట్లో ఏంటంటే పృథ్వీని, అవినాష్ని తీసుకున్నారు. పృథ్వీ కూడా స్ట్రెంత్ కాబట్టి, కానీ తను మెంటల్గా ఆడలేడు కదా అన్న థాట్లో. కానీ వచ్చింది గేమ్ మాత్రం ఫస్టే సుడాకో, దానికి ఏంటంటే మెంటల్గా అవసరం, ఫిజికల్ స్ట్రెంత్ అవసరం లేదు, మెంటల్గా. కానీ దీంట్లో అవినాష్ హిట్ అయ్యి తను విన్ అవుతాడని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ బిగ్ బాస్ కూడా నిజంగా శాకింగ్ ట్రీట్మెంట్ ఈ దీంట్లో మాత్రం. దాని తర్వాత మెంటల్ స్ట్రెంగ్త్ వచ్చేటప్పటికి ఆ బాల్ను, ఎందుకంటే ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ గెలిచిన వాళ్ళని బట్టి, ఎందుకంటే లిస్ట్ ఆఫ్ ఉంటుంది, ఫస్ట్ ఎవరు విన్ అయ్యారు, దాని తర్వాత కింద ఎవరు, దాని కింద ఎవరు, ఇలా అయినప్పుడు వీళ్ళకంటూ ఒక గిఫ్ట్లు అనేటివి ఇస్తూ ఉంటారు నెక్స్ట్ గేమ్కి ఆడడానికి ఒక ప్రోత్సాహకంగా. వాళ్ళకి ఇప్పుడు వెళ్ళిన దాంట్లో ఇప్పుడు బాల్స్ది వాళ్ళు స్ట్రెంత్గా చాలా నీట్గా ఆ రోల్స్లో వేయడానికి, ఎందుకంటే క్రికెట్ బాల్స్ను దాంట్లో బంతిని 6లో పడుతుంది, 0లో పడుతుంది. ఎందుకంటే దగ్గర పడితే ఎటువంటి ఉపయోగం ఉండదు, కొంచెం దూరంగా పడితే లేదా 6లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ పాయింట్స్ ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. అలా అయినప్పుడు అవినాష్ నిజంగా ఫిజికల్ స్ట్రెంత్ తను ఎక్స్ట్రా బాల్స్ కూడా యాడ్ అయిపోయి తను గెలవడానికి స్కోప్ అయింది. ఇందులో మాత్రం నిజంగా అవినాష్ విన్ అవ్వడం మాత్రం చాలా మంది షాక్. ఎందుకంటే మామూలుగా బిఫోర్ రోహిణి అండ్ అవినాష్ ఏంటి ఇలా జరిగింది, నెక్స్ట్ టేస్టీ తేజ విన్ అవుతాడేమో అన్న కాన్సెప్ట్లో నిజంగా టేస్టీ తేజ 88లో చూసినట్లయితే తను కూడా గేమ్ ఆడడానికి చాలా ముందుకు వచ్చాడు. అండ్ వితికా శేరును మరియు పునర్నవిని వాళ్ళను చాలా అడిగాడు. ఎందుకంటే నేను ఆడతాను అంటే కనుక వాళ్ళు మాత్రం ఛాన్స్ ఇవ్వలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ చేతిలో కూడా లేదు. 88 వచ్చేటప్పటికి మన వాళ్ళు మార్నింగ్ రారా రెడీ అనే సాంగ్తో మంచి వ్యాకప్ ఇచ్చారు. వ్యాకప్ అయిన తర్వాత మనకు అవినాష్ ఎగ్ ఫ్రైడ్ రైస్ గురించి కొంచెం డిస్కషన్ అవుతాను, నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ వితౌట్ ఆనియన్ చేసుకుంటున్నాను, నువ్వు వెళ్ళి దీని గురించి చెప్పావా. ఇక్కడ ఏంటంటే అక్కడ నామినేషన్ చేయడానికి ఇప్పుడు ఏం లేదు కాబట్టి వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ఓకే డిస్కషన్ల వరకు మాత్రం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చూసాం చిన్న దానిలోకి కాఫీ ఇచ్చారనో కప్పు పక్కన పెట్టారనో నామినేషన్లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా బిగ్ బాస్ ఏంటంటే బయట గెస్ట్లతో ఆల్రెడీ బిఫోర్ ఆడిన వాళ్ళనే పిలుచుకొని వచ్చి చేస్తున్నారు కాబట్టి ఇది వేరే ఛాన్స్ లేకుండా మనకు ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది మాత్రమే మైండ్కి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 88లో ఏంటంటే పునర్నవి, వితికా శేర్ అంటే మనకు తెలుసు కదా, వరుణ్ సందేశ్ వైఫ్. ఇప్పుడు కపుల్స్ వచ్చేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఆడారు. దాని తర్వాత వీళ్ళిద్దరు రావడము, హౌస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఒక చిన్న క్యూట్ డిస్కషన్లు, వాళ్ళిద్దరి మధ్యన గొడవలు, తర్వాత విష్ణు లవ్ స్టోరీ, ఎందుకంటే లవ్ స్టోరీలు ఫిజికల్ అంటే దీనికి సంబంధం లేదని వాళ్ళిద్దరిని
అనుకొని ఒక్కొక్కరు ఒకటి ఏదైతే ఉందో ట్రూత్ గేమ్ ఆడి ట్రూత్ ఆర్ డేర్ ఆడినప్పుడు ట్రూతే నేను అని ఒక్కొక్కరి గురించి అడిగి ఆ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకుంటున్నారు, బిగ్ బాస్ గురించి ఏమనుకుంటున్నారు, లేదా బిగ్ బాస్ హౌస్ మేట్స్లో వాళ్ళ లవ్ స్టోరీలు ఎలా నడుస్తున్నాయి అంటే పృథ్వీ అయితే మాత్రం గట్టిగా చెప్పేశాడు. అలాగే నిఖిల్ కూడా నువ్వు గేమ్ ఏమన్నా ఆడుతున్నావా అంటే గేమ్ ఆడడానికి కొంచెం అలా సఫర్ అయినట్టే ఉంది కానీ పర్లేదు మనకని విష్ణుప్రియని అడిగినప్పుడు గేమే ఇక్కడ లవ్ కాదు కానీ ఎక్కువ అఫెక్షనేట్గా ఉంటున్నాము మేమిద్దరము అన్న థాట్లో అయితే తీసుకున్న. నబీల్ అయితే తన లవ్ స్టోరీ గురించి చెప్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఏదీ జరగలేదు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు గేమ్ వచ్చినప్పుడు టికెట్ ఫినాలేకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఫస్ట్ పృథ్వీని అండ్ గౌతమ్ను నిఖిల్ను సెలెక్ట్ చేశారు. ఏది పునర్నవి వితికా చేరు గౌతము నిఖిల్ను చేసినప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు వెళ్ళి మనకు ఉంది కదా గేమ్లో డిస్కషన్లో ఏమవుతుందంటే మళ్ళీ గౌతమ్ వచ్చినప్పుడు నేను పృథ్వీని సెలెక్ట్ చేస్తాను, పృథ్వీ టేస్టీ తేజ అనుకున్నప్పుడు ఎందుకంటే బిఫోర్ వాళ్ళు మిగతా వాళ్ళు ఆడారు కానీ టేస్టీ తేజ పృథ్వీ అనుకున్నప్పుడు నేనైతే ఒక్కరినంటే కనుక పృథ్వీని అంటాను అని నిఖిల్ అన్నాడు. తను యాజ్ యూజువల్గా ఫ్రెండ్షిప్ అనేది. తర్వాత మనకు గౌతమ్కి వచ్చేటప్పటికి ప్రేరణను సజెస్ట్ చేశాడు. ఈ విషయంలో మాత్రం నన్ను ఆడకుండా వీళ్ళు ఇదే గ్రూప్ రాజకీయాలే జరుగుతున్నాయి, అందుకే బిగ్ బాస్లో ఇలాంటివి జరుగుతున్నాయని నేను ఫీల్ అయ్యాను అని అంతకుముందు అడిగిన దానికి తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. తను కూడా చాలా ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఆడడానికి గేమ్లో పార్టిసిపేట్ ఎందుకంటే లాస్ట్ కాబట్టి ఇది గ్రాండ్ ఫినాలే కంటెండర్షిప్లో లాస్ట్ అన్నారు, ముగ్గురే ఉంటారన్న దాంట్లో ఫస్ట్ 5 మంది అన్నారు. ఇంకా మళ్ళీ ఆ ఇద్దరిని ఏ విధంగా తీసుకుంటారనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ 3వ గేమ్తోనే వీళ్ళు తీసుకొని ఇచ్చారు. మళ్ళీ మనకు శ్రీముఖి వచ్చి ఏదో ఆడిస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీముఖిని కూడా రప్పించారని తెలుస్తుంది. అది ఈరోజు నైట్ ఏం జరుగుతుంది అనేది చర్చించుకుందాం. అండ్ ఈరోజు మాత్రం ఇలా ఆడేటప్పుడు ఫస్ట్ అయితే మాత్రం వీళ్ళు ఆ జారేది ఏదైతే ఉందో రోప్ పట్టుకొని వాళ్ళు అది తీసుకొని వచ్చి దాన్ని దూరం నుంచి ఇసిరేయడము ఇవన్నీ కూడా సంచాలకుగా మళ్ళీ వితిక పునర్నవే వాళ్ళు వచ్చిన వాళ్ళు సంచాలకుగా ఉంటారు కాబట్టి వీళ్ళైతే మరీ సంచాలకుగా స్ట్రాంగ్ వెరీ స్ట్రిక్ట్ అన్నట్లు తయారైంది. ఎందుకంటే నా మాటే శాసనం ఎవరైనా ధిక్కరిస్తే తీసి పాడేస్తాను అన్నట్లు నిజంగా వాళ్ళు చాలా హార్డ్గానే ఆడారనిపిస్తుంది. దీంట్లో కూడా ప్రేరణకు వాళ్ళిద్దరికి మధ్యన డిస్కషన్ మళ్ళీ పృథ్వీకి ఎందుకంటే అది వేయడంలో పృథ్వీది ఏంటంటే తను ఫస్ట్ జారేటప్పుడు నువ్వు రోప్ సరిగా పట్టలేదు లేదా మామూలుగా వాటర్లో అడుగేసి ఆ స్లోపర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కాలి. ఒక చోట అయితే మాత్రం పృథ్వీ అది తప్పు చేయడం వల్ల ఫస్ట్ విన్ అయ్యే ఛాన్స్ కోల్పోయి నిఖిల్ విన్ అయ్యాడు దాంట్లో. అది వాళ్ళ సంచాలక డెసిషన్ వల్ల అలా చేశారు. దాంట్లో ఏముంది తప్పు అంటే అదే తప్పు, నువ్వు చిన్నది రాంగ్గా ఆడావు అనేది అని అక్కడి వరకు అది అయిపోయింది. దీని తర్వాత బిగ్ బాస్ అయితే మాత్రం మళ్ళీ ఇంకొకసారి రెండోసారి వచ్చినప్పుడు ఈ గ్యాప్లో ఏం జరిగింది అంటే కనుక మళ్ళీ టేస్టీ తేజ అండ్ అవినాష్ రోహిణి కలిసి మంచి ఎంటర్టైన్మెంట్లో ఒక చిన్న స్కిట్ అయితే చేశారు. ఆ స్కిట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక టాస్క్ ఏంటంటే ఒక టైమింగ్ ఎందుకంటే గెలిచిన వాళ్ళకు ఒక టైమింగ్ ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు నలుగురు ఉన్నారు కదా ఎవరు నిఖిల్ పృథ్వీ అండ్ గౌతమ్ ప్రేరణ వీళ్ళు నలుగురు ఉన్నప్పుడు ఏమైందంటే 3వ ప్లేస్లో ఉన్న ప్రేరణను తీసేసి గౌతమ్ను 4th ప్లేస్లో ఉన్న వాళ్ళను తీసుకున్నావు అన్నది అయితే నిజంగా చాలా ఫీల్ అయ్యే విధానం. కానీ ప్రేరణ ముందు జరిగిన టాస్క్లో డిస్కషన్ మాతో ఆర్గ్యూ చేసింది అన్న కాన్సెప్ట్లో తనను తీసేయడం ఎందుకంటే బిగ్ బాస్ చెప్పాడు ముగ్గురే ఆడాలి అనుకున్నప్పుడు నిజంగా మామూలు మైండ్ గేమ్ కాదు. ఎందుకంటే మెంటల్గా బయటికి వెళ్ళిన తర్వాత దీనివల్ల కొట్లాటలు కూడా జరిగే పొజిషన్ ఉంది. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా అలా డిసిషన్ తీసుకుంటారు అన్న కాన్సెప్ట్ నిజంగా ఈ ఏదైతే ఉందో ఇన్ఫినిటము లేకపోతే అనంతము అనేది ఏదైతే ఉందో ఇది 8 నిజంగా ఎప్పటికప్పుడు సర్ప్రైజులు ట్విస్ట్లతోనే ఉంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ గేమ్లో వాళ్ళు ఆ ఐని పెట్టిన విధానం అయితే కనుక తను బాల్ లోపలికి పెట్టేసి అది వేయడానికి కొంచెము రో అనేది పెద్దగా ఫస్ట్ వాళ్ళకు ఎందుకంటే నిఖిల్కి పెద్దగా ఉంటుంది, దానికంటే చిన్నగా మళ్ళీ పృథ్వీకి ఉంటుంది. తర్వాత 3వది కొంచెం కింద అదే అది వచ్చే లోపల ఇది అరేంజ్ చేయాలా అనే థాట్లో పెట్టాలన్నమాట. అలా చేసినప్పుడు నిఖిల్ నిజంగా మిగతా వాళ్ళ సజెషన్ తీసుకొని చాలా ఫాస్ట్గానే బిగ్ బాస్ ఐని పెట్టేశాడు. దాని తర్వాత మళ్ళీ గౌతమ్ తర్వాత లాస్ట్గా మన పృథ్వీ వేసాడు. దీనివల్ల ఈరోజు మళ్ళీ చీఫ్ కంటెండర్గా అంటే ఇంతకుముందు గేమ్స్ ఆడలేదు కాబట్టి ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ ఫినాలే కంటెండర్గా మాత్రం నిఖిల్ విన్ అయ్యాడు. ఈ ముగ్గురు ఎవరంటే ఫస్ట్ రోహిణి అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అవినాష్ అన్ఎక్స్పెక్టెడ్ కానీ నిఖిల్ బాగా ఆడతాడు, పృథ్వీ ఉన్నాడు. ఈరోజు అయితే మాత్రం మంచి టైట్ ఫిజికల్ స్ట్రెంత్ మెంటల్ స్ట్రెంత్ ఉన్న కంటెస్టెంట్స్ సేమ్ అది కూడా టాస్కులు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి నిఖిల్ను ఏమాత్రం తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే అందరూ కూడా గేమ్ వైజ్ స్ట్రాంగ్గా ఆడారు. ఈరోజు అయితే కొన్ని ఇంకా దెబ్బలు అవి కామన్గా జరుగుతూ ఉంటాయి. అండ్ ప్రేరణ అయితే చాలా ఫీల్ అయింది ఎందుకంటే తనను తీసేయడము ఈ విషయంలో మేమేం చేయలేమని వాళ్ళు కూడా వెళ్ళిపోవడము అలా
ఇదైతే కనుక బిగ్ బాస్ అయితే ఈ విధంగా రకరకాల టాస్కులు, రకరకాల ట్విస్టులతో మొత్తం ఈ సీజన్ అంతా మాత్రం డిఫరెంట్‌గానే ఉంది. అండ్ నిజంగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత కొంచెం ఒక ఫాస్ట్ మూవ్‌మెంటు అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ గూడా జోస్ పెంచినట్లే అనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ను ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. దిస్ ఈజ్ కృష్ణతేజ. థాంక్